మరొకసారి వైఎస్సార్ జిల్లాకు వెళ్దాం. వైఎస్సార్ జిల్లా డీసీసీబీ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎన్నికలు నిర్వహించాల్సిన అధికారి చంద్రశేఖర్ రాత్రి నుంచి కనిపించడం లేదు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డీసీసీబీ ఎన్నిక కోసం కార్యాలయానికి ఉదయాన్నే వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతుదారులు చేరుకున్నారు. ఎన్నికల అధికారి రాకపోవడంతో వైఎస్సార్సీపీ మద్దతుదారులు కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. మరో అధికారికి ఎన్నికల బాధ్యత అప్పగించారు. ప్రస్తుతం కడప డీసీసీబీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ఎన్నో సహకార సొసైటీలో రైతులు మా పక్షాన నిలిచి మేము గెలిచామని సంకలు గుర్తుకున్నటువంటి ముఖ్యమంత్రి గాని, పీసీసీ ప్రెసిడెంట్ గాని, ఇంకొకరు గాని సిగ్గుపడాలి. వాళ్ళు ఏ విధంగా గెలిచారు అన్నది ఒకసారి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఈ రోజు మెజారిటీ స్థానంలో మేమున్నా కూడా ఒక అధికారిని కిడ్నాప్ చేయించి ఇక్కడ వాళ్ళు చేసినటువంటి అక్రమాలు ఇవన్నీ సిగ్గుపడే విధంగా ఉన్నాయి. వాళ్ళు ఎందుకు వచ్చారో, మెజారిటీ లేనప్పుడు వాళ్ళతో బలప్రదర్శన ఎందుకు రావాల్సిన అవసరం వచ్చిందో, లేకపోతే అధికారిని కనిపించకుండా చేయడం ఎందుకో, ఇన్ని రకాలమైనటువంటి ప్రజాస్వామ్యాలు కూలీ చేస్తున్నప్పుడు ఇక ఏ విధమైనటువంటి నమ్మకం ఉంటుంది? జిల్లాలో సొసైటీలో గెలిచిన అన్ని సహకార జిల్లాలో గెలిచినటువంటి ప్రతి స్థానం ఈ విధంగా వాళ్ళు గెలిచినట్టువే. ఈ జిల్లాలో మేము గట్టిగా తిరగబడ్డాం కాబట్టి దౌర్జన్యాన్ని అడ్డుకోగలిగినాము. లేకపోతే వాళ్ళు ఎప్పుడు ఈ దౌర్జన్యాలకు పరాకాష్ట, ఇది వాళ్ళ సిగ్గులేనితనానికి నిదర్శనం. ప్రస్తుతం కడప డీసీసీబీ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైఎస్సార్ మద్దతుదారులు ధర్నా చేస్తున్నారు. అలా చూద్దాం. నాయకత్వం